Good morning students. Today topic is elements of simple curve and their definitions and notations. So this is the road passing from A to at V point. సో రోడ్డు ఇలా పాస్ అవుతుంది, ఇక్కడ నుంచి టర్న్ అయ్యి మళ్ళీ రోడ్డు ఇలా పాస్ అవుతుంది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో హియర్ వీఆర్ డిజైనింగ్ ఏ కర్వ్ ఫ్రమ్ పాయింట్. ఈ పాయింట్ నుంచి ఇలా కర్వ్ డిజైన్ చేయాలి, ఓకేనా? కర్వ్ డిజైన్ చేయాలి, ఓకే. దీంట్లో మనకి ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయి అనేది మెయిన్ పాయింట్. సో చూడండి, ఫస్ట్ A-T1. సో A-T1 అనేది మనకి కర్వ్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ పాస్ అవుతుంది. సో A-T1 అనేది ఇక్కడ బ్యాక్ ట్యాంజెంట్ ఆర్ రేర్ ట్యాంజెంట్ అంటారు. సో ద లైన్ పాసింగ్ A to T1 దాన్ని బ్యాక్ ట్యాంజెంట్ అంటారు, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కర్వ్ ఎండ్ అయిపోయింది. ఈ కర్వ్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైన్ అనేది పాస్ అయింది. సో ఇక్కడ T to B, P నుంచి T2, ఈ పాయింట్ ఏమంటారు? ఫార్వర్డ్ ట్యాంజెంట్ అంటారు. అంటే బిఫోర్ బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ని A-T1ని బ్యాక్ ట్యాంజెంట్ అంటారు. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది కర్వ్ ఈ లైన్ని T2Bని ఫార్వర్డ్ ట్యాంజెంట్ అంటారు, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. ఈ లైన్ మీట్స్ అట్ సమ్ సో ఈ లైన్ ఎక్కడైతే మీట్ అయిందో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ని PI అంటున్నాం, అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్ వర్టెక్స్. ఇక్కడ ఈ పాయింట్ని V అంటారు, వర్టెక్స్ అంటారు, లేదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు. నెక్స్ట్ అవుటర్ యాంగిల్ V' అండ్ B. ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తారంటే ఒకసారి ఐతో రిప్రజెంట్ చేస్తారు, ఒకసారి పైతో రిప్రజెంట్ చేస్తారు, ఒకసారి డెల్టాతో రిప్రజెంట్ చేస్తారు. కొన్ని టెక్స్ట్ బుక్లో డిఫరెంట్ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ 3 సింబల్స్ని చూపిస్తున్నాను, ఓకేనా. సో ఈ అవుటర్ యాంగిల్ ఐ కానీ పై కానీ పై కానీ డెల్టా కానీ రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ దీన్ని ఇంటర్సెక్షన్ యాంగిల్ అంటారు, లేదా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు, లేదా యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, వాడు క్వశ్చన్స్లో డిఫైన్ యాంగిల్ ఆఫ్ డివియేషన్ అంటారు. ప్రాబ్లం ఇచ్చేటప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక్కోమంటాడు, లేదంటే యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ కనుక్కోమన్నాడు. అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐ కానీ డెల్టా కానీ పై కానీ, ఇది పై కానీ, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ PC అంటున్నా, చూడండి ఇక్కడ ఈ పాయింట్ మాత్రమే పాయింట్ ఆఫ్ కర్వేచర్ అంటారు. అంటే ఏదైతే కర్వ్ స్టార్ట్ అయిన పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ కర్వేచర్ అంటారు. నెక్స్ట్ కర్వ్ ఎండ్ అయిన పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ని పాయింట్ ఆఫ్ ట్యాంజెన్సీ అంటారు. సో ఎండ్ అయిన పాయింట్ని పాయింట్ ఆఫ్ ట్యాంజెన్సీ అంటారు, స్టార్టింగ్ పాయింట్ని పాయింట్ ఆఫ్ కర్వేచర్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూడండి, T1 నుంచి అట్ ద పాయింట్ ఆఫ్ V, ఈ T1 నుంచి V1కి డిస్టెన్స్ ఏమంటారు అంటే ట్యాంజెంట్ లెంత్ అంటారు. సో ఇక్కడ కూడా అంతే, V దగ్గర నుంచి అట్ పాయింట్ ఆఫ్ T2 వరకు ఉన్న డిస్టెన్స్ని ట్యాంజెంట్ T అంటారు, అంటే సేమ్ ట్యాంజెంట్. నెక్స్ట్ ఈ ఈజ్ ద ఎక్స్టర్నల్ లెంత్. చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ వర్టెక్స్ V నుంచి ఇక్కడ పాయింట్ C అని మెన్షన్ చేశాను. C ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని ఎక్స్టర్నల్ డిస్టెన్స్ అంటారు, ఆర్ ఎక్స్టర్నల్ లెంత్ అంటారు, ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ L ఈక్వల్ లెంత్ ఆఫ్ ది కార్డ్. సో చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ట్యాంజెంట్ T1 నుంచి ట్యాంజెంట్ T2కు ఉన్న డిస్టెన్స్ క్యాపిటల్ L, దిస్ మీన్స్ లెంత్ ఆఫ్ ది కార్డ్. ఇలా హారిజంటల్ డిస్టెన్స్ ఫ్రమ్ T1 టు T2ని లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటారు. నెక్స్ట్ మిడ్ ఆర్డినేట్, డిస్టెన్స్ ఫ్రమ్ C పాయింట్ నుంచి మిడ్ పాయింట్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్ని ఏమంటే మిడ్ ఆర్డినేట్ అంటారు. ఏమంటారు? మిడ్ ఆర్డినేట్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ T1C T2. ఈ కర్వ్ లెంత్ని ఏమంటారంటే లెంత్ ఆఫ్ ది కర్వ్ అంటారు. సో కర్వ్ లెంత్ని లెంత్ ఆఫ్ ది కర్వ్ అంటారు. సో ఇప్పుడు కాంపోనెంట్ పాయింట్స్, అసలు బ్యాక్ ట్యాంజెంట్ అంటే ఏంటి, ఫార్వర్డ్ ట్యాంజెంట్ అంటే ఏంటి, ఇది చూద్దాం. ఓకే, back tangent. The curve is set out between the two straight lines. The curve is set out between the
two straight lines which are tangents to the curve. The tangent line before the beginning of the curve. నేను డయాగ్రామ్ చూపిస్తాను. బిఫోర్ ది బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ అంటున్నాను కదా. సో చూడండి, ది టాంజెంట్ లైన్ బిఫోర్ ది బిగినింగ్ ఆఫ్ ది కర్వ్. దిస్ ఈజ్ అ టాంజెంట్ లైన్. ఎక్కడైతే కర్వ్ బిగినింగ్ అవుతుందో ఆ టాంజెంట్ లైన్ ఇక్కడ చూడండి. టాంజెంట్ లైన్ బిఫోర్ ది బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ అంటున్నా. ఇదే కదా టాంజెంట్. కర్వ్ బిగినింగ్ అనేది ఎక్కడ ఉంది? ఏ టు T1 ఉంది. సో ది టాంజెంట్ లైన్ బిఫోర్ ది బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ కాల్డ్ బ్యాక్ టాంజెంట్ ఆర్ రేర్ టాంజెంట్ అంటారు. సింపుల్ డెఫినేషన్ అమ్మా. ది టాంజెంట్ లైన్ బిఫోర్ ది బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ కాల్డ్ బ్యాక్ టాంజెంట్ ఆర్ రేర్ టాంజెంట్ అంటారు. ఇది ఏ T1 అనేది బ్యాక్ టాంజెంట్. నెక్స్ట్ ఫార్వర్డ్ టాంజెంట్. ఇప్పుడు ఫార్వర్డ్ టాంజెంట్ ఏంది? బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ ముందర టాంజెంట్ లైన్ ఏమంటున్నా? బ్యాక్వర్డ్ టాంజెంట్ అన్నప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది కర్వ్ ఎండ్ అయింది కదా. సో ఈ కర్వ్ ఎండ్ అయిన తర్వాత ఏదైతే టాంజెంట్ లైన్ ఉందో దాన్ని ఫార్వర్డ్ టాంజెంట్ అంటారు. అది ది టాంజెంట్ లైన్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ టాంజెంట్ అంటారు. ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ టాంజెంట్. ఇది BT2. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? వర్టెక్స్ ఆర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. వర్టెక్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది ఈ పాయింట్ అనమాట. సో ది బ్యాక్ టాంజెంట్ అండ్ ఫార్వర్డ్ టాంజెంట్. ది బ్యాక్ టాంజెంట్ అండ్ ఫార్వర్డ్ టాంజెంట్ వెన్ ఎక్స్టెండెడ్, అంతే కదా. సో ఈ బ్యాక్ టాంజెంట్ అనేది ఈ టాంజెంట్ ఫార్వర్డ్ టాంజెంట్. సో ఇది ఎక్స్టెండ్ అయిన తర్వాత మనకి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, మీన్స్ ఇంటర్సెక్షన్ ఉంటుంది. సో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ని ఏమంటున్నాం? సో మీట్ అట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఏ వర్టెక్స్ ఆర్ ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాం. ఓకేనా? వర్టెక్స్ ఆర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో బ్యాక్వర్డ్ టాంజెంట్ ఫార్వర్డ్ టాంజెంట్ మీట్ అయిన పాయింట్ని మనం వర్టెక్స్ కానీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కానీ అంటాం. సో PIతో రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ చూడండి, ఇంటర్సెక్షన్ యాంగిల్ అండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్. నేను ఏమితో రిప్రజెంట్ చేస్తున్నాడు? ది యాంగిల్ VV'B. ది యాంగిల్ VV'B. V'VB. ఇక్కడ ఉన్న యాంగిల్ని నేనేమని చెప్తున్నా? యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్. సో ది యాంగిల్ VV'B బిట్వీన్ ద లైన్ AV. బిట్వీన్ ద లైన్ AV. AV అంటే ఏంది? బిట్వీన్ ద లైన్ AV అంటే ఇది ఈ AV అండ్ AV ప్రొడ్యూస్డ్ బియాండ్ ద వర్టెక్స్ V అండ్ ద లైన్ VP. సో మనకి అవుటర్ యాంగిల్ AV లైన్కి VB లైన్కి ఉన్న అవుటర్ యాంగిలే మనకి యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. సో దీని రిప్రజెంటేషన్ ఏంటి? I కానీ పై కానీ డెల్టా కానీ. ఇట్ మే బి నోటెడ్ దట్ యాంగిల్ T1OT2. చూడండి, T1OT2 అంటే ఇది T1, ఇది వర్టెక్స్, ఇది O, ఇది T2. అంటే ది యాంగిల్ T1OT2 కూడా ఏమవుతుంది? I. అంటే ఇక్కడ I ఈక్వల్ అని చెప్తున్నాడు. చూడండి, ఇట్ మే బి నోటెడ్ దట్ ది యాంగిల్ T1OT2 subtended by the arc and at center O is equal to the angle of intersection. So the angle T1OT2 is I and it is equals to the angle of deviation అంటారు. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కర్వేచర్. చూడండి, పాయింట్ ఆఫ్ కర్వేచర్ అనేది ఈ పాయింట్ ఆఫ్ కర్వేచర్ పీస్ అని రిప్రజెంట్ చేస్తాం. ఈ పాయింట్ కర్వ్ పాయింట్ ఉంది కదా, ఇది పాయింట్ ఆఫ్ కర్వేచర్ అనమాట. ఇట్ ఈస్ ద పాయింట్ ఆన్ బ్యాక్ టాంజెంట్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది కర్వ్. అట్ దిస్ పాయింట్ ది అలైన్మెంట్ ఆఫ్ రూట్ చేంజెస్ ఫ్రమ్ స్ట్రైట్ లైన్ టు ఏ కర్వ్. బ్యాక్ టాంజెంట్ అంటే కర్వ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. అంటే స్ట్రైట్ లైన్ నుంచి కర్వ్ చేంజ్ అయిన పాయింట్, కర్వ్ చేంజ్ అవుతుంది కదా, ఆ పాయింట్ ఏమంటారు అంటే పాయింట్ ఆఫ్ కర్వేచర్ ఆర్ టాంజెంట్ కర్వ్ అంటారు. చూడండి మళ్ళీ ఒక్కసారి, రూట్ ది అలైన్మెంట్ ఆఫ్ రూట్ చేంజెస్ ఫ్రమ్ స్ట్రైట్ లైన్ టు కర్వ్. దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ టాంజెంట్ కర్వ్ ఆర్ పాయింట్ ఆఫ్
కర్వ్ ఆర్ పాయింట్ ఆఫ్ కర్వేచర్ అంటాం. స్ట్రైట్ లైన్ నుంచి మన కర్వ్కి డివియేషన్ అయిన పాయింట్ని ఏమంటారు? పాయింట్ ఆఫ్ కర్వేచర్ అంటారు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ట్యాంజెన్సీ. సేమ్ ఇక్కడ చూడండి, సింపుల్ పాయింట్ ఆఫ్ కర్వేచర్కి ఆపోజిటే పాయింట్ ఆఫ్ ట్యాంజెన్సీ. సో ఇక్కడ కర్వ్ నుంచి స్ట్రైట్ లైన్కి మళ్ళీ చేంజ్ అవుతుంది. చూడండి, ఇట్ ఈస్ ది పాయింట్ ఆర్ ఫార్వర్డ్ ట్యాంజెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కర్వ్ అట్ ద పాయింట్ అలైన్మెంట్ ఆఫ్ ద రూట్ చేంజెస్ ఫ్రమ్ కర్వ్ టు ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ ఏంటి? స్ట్రైట్ లైన్ నుంచి కర్వ్ చేంజ్ అయిన పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇక్కడ కర్వ్ నుంచి మళ్ళీ స్ట్రైట్ లైన్కి చేంజ్ అవుతున్న పాయింట్ని ఏమంటారంటే పాయింట్ ఆఫ్ ట్యాంజెన్సీ అంటారు, రిప్రజెంట్ బై పీటీ. నెక్స్ట్ ట్యాంజెంట్ డిస్టెన్స్. సో ట్యాంజెంట్ డిస్టెన్స్ అనేది ఏంటి? T1 నుంచి Vకి ఉన్న డిస్టెన్స్ని ట్యాంజెంట్ డిస్టెన్స్ అంటారు. చూడండి, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ ఆఫ్ కర్వేచర్ T1 పాయింట్ ఆఫ్ కర్వేచర్ టు ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ V, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ V. ఈ డిస్టెన్స్ని ఏమంటారంటే ట్యాంజెంట్ డిస్టెన్స్ అంటారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ డిస్టెన్స్. ఎక్స్టర్నల్ డిస్టెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ వర్టెక్స్ పాయింట్ టు ది పాయింట్ ఆఫ్ C. ఈ డిస్టెన్స్ ఏమంటారంటే ఎక్స్టర్నల్ డిస్టెన్స్ అంటారు. ఎక్స్టర్నల్ డిస్టెన్స్ అంటారు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ కార్డ్. Length of chord means the distance between the tangent to T1 and tangent to T2 is known as a length of chord. చూడండి, this length of chord, point of curvature T1 and point of tangency T2 is known as a length of chord అంటారు. ఇది length of chord అంటారు. నెక్స్ట్ వన్ మిడ్ ఆర్డినేట్. మిడ్ ఆర్డినేట్ is a distance between a middle point of C, distance between the middle point of C and distance between the mid point of length of chord. ఈ డిస్టెన్స్ని ఏమంటారంటే మిడ్ ఆర్డినేట్ అంటారు. ఇది మిడ్ ఆర్డినేట్, ఇది ఎక్స్టర్నల్ లెంత్, ఇది ట్యాంజెంట్ లెంత్, ఇది పాయింట్ ఆఫ్ కర్వేచర్, ఇది పాయింట్ ఆఫ్ ట్యాంజెన్సీ, ఇది వచ్చేసేసి బ్యాక్వర్డ్ ట్యాంజెంట్, ఇది వచ్చేసేసి ఫార్వర్డ్ ట్యాంజెంట్. ఓకే, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆర్ వర్టెక్స్ పాయింట్, ఇది వచ్చేసేసి పాయింట్ ఆఫ్ డీవియేషన్ యాంగిల్. ఓకేనా, డీవియేషన్ యాంగిల్. సో మీకు ఈ ఎలిమెంట్స్ అన్నీ పక్కా గుర్తుండాలి. ఎందుకంటే నెక్స్ట్ ర్యాంకిన్స్ మెథడ్లో మనం ప్రాబ్లం చెప్పే ముందర ఈ ఎలిమెంట్స్ మాత్రమే నేను రిప్రజెంట్ చేస్తాను. సో అప్పుడు మీకు అర్థం అవ్వడానికి కాబట్టి ఒక వీడియో సపరేట్గా ఎలిమెంట్స్ మాత్రమే నేను చెప్తా ఉన్నాను. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, లాస్ట్ పాయింట్, లెంత్ ఆఫ్ ది కర్వ్. సో లెంత్ ఆఫ్ ది కర్వ్, ది ఆర్క్ లెంత్ T1 C T2, ది ఆర్క్ లెంత్ T1 C T2, ఈ లెంత్ని ఏమంటారంటే లెంత్ ఆఫ్ కర్వ్ అంటారు. స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ ద సింపుల్ టాపిక్ అండ్ నేను ఫర్దర్గా ప్రాబ్లం చెప్పడానికి ఎలిమెంట్స్ ఆఫ్ సింపుల్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే దీనికోసం సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ చెప్తాను కాబట్టి ఈ ఎలిమెంట్స్ ఆఫ్ సింపుల్ కర్వ్ అనేది కంపల్సరీ అందరూ ఈ వీడియోని చూడండి.